హాయ్ అండి. మీతో కాసేపు నేను ఛానల్ నుంచి నేను మీ శ్యామలని మాట్లాడుతున్నాను. మడము తప్పని నాయకుడు పవన్ కళ్యాణ్ అని నేను ఎందుకన్నానంటే మీ అందరికీ ఈ పాటకు అర్థమయ్యే ఉంటుంది. 9 నెలలుగా ఆడబిడ్డ కనిపించలేదని ఏ కారణమైనా అవ్వచ్చు. ఆ అమ్మాయి లవ్ చేసుకొని ఒకవేళ వెళ్ళిపోయిందో లేక ఎవరైనా కిడ్నాప్ చేశారో అవన్నీ తర్వాత. ముందు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడున్న పోలీసు వ్యవస్థే కదండి, అప్పుడు కూడా ఉంది. 9 నెలల క్రితం ఆ అమ్మాయి ఆచూకీ కనుక్కోలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ త్రోవలో కొంతమంది తమకి జరిగినవి మధ్యలో అడ్డగించి పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా కిందకి దిగి వాళ్ళవన్నీ బాధలు తెలుసుకున్నాడు. అప్పుడు ఒక లేడీ చెప్పింది, నా కూతురు 9 నెలలుగా కనిపించడం లేదు, నేను చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చానని ఏడ్చింది. వెంటనే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి తన అర్జెంటుగా ఈ అమ్మాయి ఎక్కడున్నది కనుక్కోవాలని హుకుం జారీ చేశాడు. అంతేకాదు చాలా భరోసా ఇచ్చాడు ఆవిడకి, నీ కూతుర్ని ఎక్కడుందో కనుక్కుంటామని. 9 రోజుల్లో ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కున్నారు. ఇంతకన్నా వేరే ఎగ్జాంపుల్స్ దేనికండి? నేను ఇక్కడ మీకు చెప్పేది ఒకటే. 9 నెలల క్రితం అదే పోలీసు వ్యవస్థ ఉంది. అదే పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఈ కూటమి వచ్చాక కూడా ఉంది. మరి 9 రోజుల్లో ఎలా కనుక్కున్నారు అన్నది మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవలేదు అన్నారు. మరి అనకూడదు, కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని పాలిస్తున్నది రాజులు లాంటి వాళ్ళే కదండి. మినిస్టర్ అనగా డిప్యూటీ మినిస్టర్ అనగా వాళ్ళు చెప్పినట్టే వాళ్ళ కింద వాళ్ళందరూ నడుచుకుంటారు. అంటే ఒక ఆడబిడ్డని వెతికి పట్టుకోమని గట్టిగా చెప్పకపోవడం వల్లనే కదా 9 నెలలు జరిగింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గురించి నేను చాలా వీడియోలు చేశాను, షార్ట్స్. పెద్దల మాట చెద్ది మూటని. ఇప్పుడు కూడా నేను నాలో ఉన్న అభిప్రాయాలు, నాలో ఉన్న కొన్ని సంఘటనలు మీ అందరితో పంచుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకనే చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటేనండి, వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. ఈ సామెతలన్నీ ఏమిటి అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఆ సామెతలన్నీ నగ్న సత్యాలని, పెద్దల మాట చద్ది మూట లాంటిదని నాకు ఇప్పుడు తెలిసిందండి. చాన్నాళ్ళకి తెలిసింది. నిజం చెప్పాలంటే సామెతలన్నీ బాగున్నాయి, కానీ ఏంటి ఇవన్నీ అనుకున్నా నాకు కరెక్ట్ అని తెలిసిందండి. అదేనండి పెద్దల మాట చద్ది మూటనే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అది కూడా చాలా గొప్ప సామెత అండి, చాలా గొప్ప మాట అండి. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. వాళ్ళు వీళ్ళని ఎదుర్కొని వీళ్ళు చేస్తున్న పొరపాటులు కానీ లేక వాళ్ళు చేసే పథకాలు అవి గురించి కానీ గట్టిగా అడిగి వాళ్ళని నిలదీసే హక్కు ప్రత్యర్థులకు ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదండి, ఎన్నో రకాలుగా వాళ్ళు పోట్లాడుకుంటారు. అవన్నీ రాజకీయం వరకే, కానీ ఇంట్లో వాళ్ళ వరకు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మలు, వాళ్ళ వదినలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పెళ్ళిళ్ళు. అంతేకాదండి, చిరంజీవి గారికి ఎంతో ముద్దుల తమ్ముడైన పవన్ గురించి ప్రత్యర్థులు ఆడుతున్న మాటలు వింటుంటే ఒక సాటి మనిషిగా నాకు నిజంగా చాలా బాధ అనిపించిందండి. అంతేకాదు కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయి. ఎందుకంటే మనకు ప్రియమైన వాళ్ళని ఎవరైనా చిరాకు పడినా ఏదైనా గదమాయించినా మనం తట్టుకోలేం. అటువంటిది ఆగర్భ శ్రీమంతుడు పవన్. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఆస్తి తన ఆస్తి కిందే తను పెరిగాడు. ఎప్పుడూ సెపరేట్ చేసి చూడలేదు పవన్ని. చిన్నప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, దరిద్రుడిగా పెరగలేదు. అంటే అష్టైశ్వర్యాలు లేకపోవచ్చు, కానీ తర్వాత మెగాస్టార్ గారు సంపాదించాక అతనే కాదండి వాళ్ళ చుట్టూ కుటుంబం అంతా కూడా చాలా గొప్పగానే పెరుగుతుంది. అటువంటి ముద్దుల తమ్ముడిని పట్టుకొని దరిద్రుడు, వార్డు మెంబర్ కూడా పనికిరాడు, అసెంబ్లీ గేటు దాటలేడు, చెయ్యి వెయ్యనివ్వం, ఒకటా రెండా మూడా దరిద్రుడు అని అనడం ఎక్కడైనా రాజకీయాల్లో ఇప్పటి వరకు ఉందండి? కావాలంటే మీరు పాత రాజకీయాలన్నీ తీసి చూడండి. ఇలా చాలా చాలా ఉన్నాయండి. వాళ్ళు ప్రత్యర్థులు వీళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎండగట్టాలంటే ఎన్నో రకాలుగా ఎదుర్కోవచ్చు.
కానీ అబ్బే అదేం లేదు, మనసుని గాయపరిచే, గుండెకి గుణపంతో పొడిచినట్లు ఆడిన మాటలు వింటుంటే చాలా బాధ అనిపించిందండి. అసలు ఇక్కడ అప్రస్తుతం కానీ నేను పాత యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే జగన్ ఒక మాట అన్నాడు, నిన్ను అసలు ప్రత్యర్థి స్థానంలో కూడా లేకుండా చేయవలసిందే అని చాలా 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 అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖం ఎంత బాధకు లోనయిందంటే అదొక రకమైన ముఖం అండి. కావాలంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి. ఏమనాలో తెలియక "ఆ, ఆ" అన్నట్టు తల "నువ్వు అను, నేను పడతాను తప్పదు" అన్నట్లు ఎన్నో రకాల మిక్స్డ్ ఫీలింగ్స్తో ఆయన చాలా బాధగా చూశారండి. అప్పుడు నేను ఒకటే అనుకున్నానండి, అతను రాజకీయాలు అవన్నీ తప్పో ఒప్పో అవన్నీ పక్కన పెడదాం, అంత పెద్ద మనిషిని అంత అసెంబ్లీలో అంత అవమానపరచడం నేను ఎక్కడా చూడలేదండి. మరి మీరెవరైనా చూసారేమో నాకు తెలియదు. అంతంత పెద్ద మాటలు, అతను ఎన్ని మాటలండి. అతని భార్య అని అసెంబ్లీలో అసలు ప్రజాప్రతినిధులు అంటే ఎన్నో లక్షల మందికి వాళ్ళు ప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా సెలెక్ట్ అయిన వాళ్ళు నోటిలోంచి ఇటువంటి చెత్త మాటలు ఎలా వస్తాయండి? మనం చిన్నప్పటి నుంచి కూడా డబ్బున్నా లేకపోయినా పెద్దల్ని గౌరవించాలి. ఇంటికి ఎవరైనా వస్తే తలుపు తీయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, నమస్తే పెట్టాలి అని ప్రతి ఒక్కరు నేర్పిస్తారు. మరి జగన్ గారికి అవన్నీ తెలియదా అండి? నిన్ను ప్రత్యర్థి స్థానంలో కూడా లేకుండా చేయవలసిందే. అసలు నువ్వు అనేలా చెయ్యి చూపెట్టి ఒక 10 నిమిషాలు అలాగ అంటూనే ఉన్నారండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖం చూడాలి. నిజంగా ఏ మనిషికైనా సరే, ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇష్టం లేకపోయినా సరే, ఆయన అంటున్నప్పుడు కళ్ళ నీళ్లు తిరుగుతాయండి ఏ మనిషికైనా. ఇప్పుడు ఈ విషయాలన్నీ అప్రస్తుతం అని నాకు తెలుసు, కానీ నేను వినాశకాలే విపరీత బుద్ధి అన్న మాట ఎందుకన్నానంటే, ప్రత్యర్థులు ఆడిన మాటలు ఇన్ని అన్నీ కావండి, ఒకటా రెండా, గుండెలో కత్తి దింపే కన్నా పదునైన మాటలు. లెక్కకు చెప్పుకోవాలంటే నీకు 55 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 45 ఏళ్ళు నేను ఛాన్స్ ఇస్తున్నాను. అలాంటివి ప్రగల్భాలు, విపరీత బుద్ధులు, మాటలు ఆడి 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 ఈరోజు ఏమయ్యారంటే అందరూను ఏవో చెప్తారు, ఏదో కవర్ చేసుకుంటారు, కానీ తీర్పు ఎవరికి వచ్చిందండి? ఇవన్నీ కూడా ఇప్పుడు అప్రస్తుతం. నేను అంటున్నది ఏంటంటే, వినాశకాలే విపరీత బుద్ధని ప్రతి ఒక్కరు ప్రత్యర్థులు లిస్ట్ ఉందండి. వాళ్ళందరూ ఆడిన మాటలకి చేతులెత్తి దండం పెట్టాలండి. మెగా ఫ్యామిలీకి ఎలా భరించారో నేను నిజంగా చెప్తున్నానండి. నా బిడ్డడే, నా తాలూకా వాళ్ళే, నా బ్రదరే అయితే ఆ నిమిషంలోనే రాజకీయాలకు స్వస్తి చెప్పి నేను వేరే విధంగా నా కోపాన్ని నేను చూపెట్టేదాన్నండి. ఇలా ఇంతంత మాటలు పడుతూ రాజకీయాల్లో ఉండవలసిన పని లేదు అని నేను అనుకునేదాన్ని. కానీ వాళ్ళు ఎంత ఓర్పు వహించారు. నేను ఇక్కడ మీకు మెయిన్ చెప్పేది ఒకటేనండి, పవన్ కళ్యాణ్ మడమ తప్పని వ్యక్తి అని నేను 100కి 100% ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకంటే దరిద్రుడు అని అన్నారు కదండి, ఆ దరిద్రుడు 35 కోట్లు కౌలు రైతులకు ఇచ్చాడు. ఈ అన్న వాళ్ళలో ఎవరినైనా సరే 35 వద్దండి, 1 కోటి ఎవరికైనా ఇమ్మనండి. ఇలా చెప్పుకుపోవాలంటే బోలెడు ఉన్నాయండి. కానీ ప్రస్తుతం నేను చేస్తున్న వీడియో 9 నెలలుగా బిడ్డ కనబడలేదని ఆ తల్లి ఎంత అల్లడిల్లిపోతుందో ఎవరికైనా అర్థమవుతుంది. మరి అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలా పట్టుకుందండి అంటే, ఆ ఆడబిడ్డ గురించి ఎవరు పట్టించుకోలేదనే కదండి అర్థం. ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలండి? ప్రత్యర్థులు అంటే రాజకీయాల వరకే పరిమితం కావాలి, కానీ ఇలా ఒట్టి పుణ్యాన్న నోటికి వచ్చినట్లు పనిచేస్తున్న వాళ్ళని ఆడిపోసుకోవడం ఎప్పటికైనా ముప్పే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అయినా రాజకీయం అంటే అదేమన్నా గవర్నమెంట్ జాబా అండి? 60 ఏళ్ళ వరకు పనిచేసి తర్వాత రిటైర్ అవ్వడానికి పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు వస్తేనే బాగుంటుందండి. అంతేగాని వాళ్ళే పాతుకుపోయి వాళ్ళే అన్నీ చెయ్యాలనుకోవడం
చాలా పొరపాటు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. ప్రత్యర్థులుగా ఉంటే పదవిలోకి రావడానికి చూడాలి. అంతేగాని ఇలాగ ఇంత హేయంగా, ఇంత చులకనగా, ఇంత భయంకరమైన భాషను ఉపయోగిస్తూ తిట్టిపోయడం వాళ్ళ వినాశనానికే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు కాదండి, 10 పెళ్ళిళ్ళు ఉన్నా వాళ్ళకి పెళ్ళిళ్ళ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని వేల సార్లు అన్న వాళ్ళు అందరూ ఎక్కడో వద్దండి. పొద్దున్నే బాత్రూంలోకి వెళ్ళి చాలాసేపు గడుపుతారు కదండి, ముఖం కడుక్కోవడం అని, స్నానం అని. అప్పుడు బాత్రూంలో నేను నిజంగా ఏకపత్ని వ్రతుడినైనా, నేను శ్రీరామచంద్రుడినా, ఇప్పటి వరకు చీకట్లో ఎక్కడ దొరికితే అక్కడ నా భార్య పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో ఉండగా నేను పైకి వచ్చినప్పుడు మసాజుల పేరు చెప్పి ఎక్కడెక్కడ గెస్ట్ హౌసుల్లో, ఫామ్ హౌసుల్లో ఎంతమందితో తిరిగాను. నా అదృష్టం కొద్దీ బయటికి రాలేదు అని లెక్క వేసుకోమనండి. కనీసం కొంతమంది అయినా అలా లెక్క వేసుకుంటే వాళ్ళల్లో శ్రీరామచంద్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకే తెలిసిపోతుంది. కానీ అదేదో పెద్ద నేరంలాగా పదే పదే పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు అని 1 2 అండి, ఎంత హింసించారండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి దండం పెట్టాలి. ఇంత కుళ్ళు రాజకీయాల్లో అసలు ఆయన ఎందుకంటే ఉండాలి? అసలు పవన్ కళ్యాణ్ లాంటి లైఫ్ ఒక్కరు ఎవరైనా అనుభవించాలనుకున్నా అది సాధ్యపడుతుందా? అంత చక్కటి లైఫ్ను వదులుకొని 10 ఏళ్ల బట్టి పదవి లేకుండా 35 కోట్లు కౌలు రైతులకు ఇచ్చి అందరి మధ్యన తను సామాన్య మానవుడిలాగా వెళ్ళి నొలక మంచం మీద కూర్చొని ఎవరిని పడితే వాళ్ళని దగ్గరికి తీసుకొని, అఫ్కోర్స్ పాపం జగన్ గారిలాగా ప్రతి ఒక్కరి నుదుటి మీద ముద్దు పెట్టలేదు అనుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి భయం ఉందేమో, ప్రతి వాళ్ళ తలలో పేర్లు ఉంటాయి, ఎక్కడ నోట్లోకి వెళ్ళిపోతాయో అని సరదాగా జోక్గా అంటున్నానండి. జగన్ గారిలాగా ముద్దు పెట్టలేదు, కానీ ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసుకొని తమ బాధని తన బాధ కింద చేసుకొని సమస్యలని పరిష్కరించడానికి చూస్తున్నాడు. ఇదంతా కూడా ప్రత్యర్థులు నాటకం ఆడుతున్నాడు. తిరిగి మళ్ళా ఇంకో 5 ఏళ్లలో రావడానికని అనుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పాను కదండి, వినాశకాలే విపరీత బుద్ధిలో ఉన్నారు. ఆ బుద్ధి భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు ఇస్తాడో తెలియదు. పవన్ కళ్యాణ్కి అసలు అవసరం లేదండి. ఈ 5 ఏళ్లలో తను చెయ్యాలనుకున్న పనులు అంటే మొత్తం మార్చలేడు, కానీ తను సామాన్యులకి మంచి జీవితం ఇవ్వాలనుకున్నది సాధ్యం అవుతే ఈ వెధవ రాజకీయాల నుంచి తప్పుకొని హ్యాపీగా తను సినిమాలు చేసుకుంటూ, అంటే మీరు అనొచ్చు 5 ఏళ్ళు పోయాక ఇన్ని కోట్లు ఇచ్చే సినిమాలు తీస్తారో లేదో అని, లేకపోతే ఇంకోటి చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ అనుభవిస్తూ తనకు తోచిన డబ్బులు ప్రజలకు సాయం చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ నేను ఒకటి అంటానండి, మన వివేకానందుడు, అంబేద్కర్, చాలా పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారండి. వాళ్ళందరూ కారణ జన్ములు. నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ కారణ జన్ముడే అంటాను. ఎందుకంటే అంత కంఫర్ట్స్, అంత లైఫ్, అంత ఎంజాయ్మెంటు అన్నీ వదులుకొని ఇలాగా బైరాగిలా రోడ్ల వెంట తిరుగుతూ ఎంతో బాధకి లోనవుతూ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు చూసి తనదనుకొని పరిష్కరించాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుందంటే. 9 నెలలుగా పరిష్కారం కాని సమస్య ఆడబిడ్డ కనబడకపోవడం, దానిని 9 రోజుల్లో తను సాల్వ్ చేశాడంటే నిజంగా పవన్ కళ్యాణ్ ప్రజలకి భరోసా ఇచ్చే నాయకుడనే నేను అంటున్నాను. నాతో మీరు ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు. నా భావాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా నేను చిన్ని చిన్ని వీడియోలు చాలా చేయాలనుకుంటున్నాను. ఓకే, బై, టేక్ కేర్.